అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయ హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ వేదికగా మరి టీడీపీ అధికారంలోకి రాగానే మరి ప్రకటిస్తామన్నటువంటి తొలి సంతకం మెగా డిఎస్సి మీద అన్నమాట ప్రకారం పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇదే విధంగా ఈ యొక్క పరీక్షను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే పెట్టి ఈ యొక్క ఫలితాలని విడుదల చేసి పారదర్శకపూర్వకంగా ఈ యొక్క ఫలితాలను విడుదల చేసిన నారా లోకేష్ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. హర్షం వ్యక్తం చేస్తున్నాం. నారా లోకేష్ లాంగ్ లీవ్ అని చెప్పి నినాదాలతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరుద్యోగులకు పిలిపించాం. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నటువంటి హామీని నిలబెట్టుకునేందుకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు డల్లాస్ వెళ్ళారు. కాగ్నిజెంట్, టీసీఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయంతో పాటు గూగుల్ హబ్, అదేవిధంగా విశాఖపట్నంలోనే సిఫ్ఫీ, సత్వా టెక్నాలజీస్ ఇటువంటి ఐటీ కంపెనీలు కూడా తెస్తున్నందుకు వారికి మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీపీసీఎల్ కూడా రామాయపట్నం పోర్టులో చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో వైసీపీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా నింపకుండా ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అని చెప్పి కాలయాపన చేసి నిరుద్యోగులు వయోపరిమితి కోల్పోయే స్థితికి దిగజార్చారు. నోటి దగ్గర కూడు కొట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కూడా మూసివేసి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పి మెపంతో ఆయన అన్నా క్యాంటీన్లు కూడా మూయించిన జగన్మోహన్ రెడ్డి గో బ్యాక్ అన్న నినాదంతో ఈరోజు ముందుకొచ్చాం. మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, డిఎస్సి, కానిస్టేబుల్తో పాటు 2260 ఉద్యోగాలకు ఏదైతే స్పెషల్ డిఎస్సి ప్రకటించారో అది కూడా త్వరితగతినే నిర్వహించాలి. ఉద్యోగ వయోపరిమితి పెంచాలి. త్వరితగతిన కానిస్టేబుల్, ఎస్ఐ మరలా నోటిఫికేషన్ ఇచ్చి మరి యొక్క నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారని యొక్క గొప్ప నమ్మకంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద నిరుద్యోగ యువత ప్రతి జిల్లాలో కూడా లోకేష్ గారికి డిఎస్సి ప్రకటించి 16,347 ఉద్యోగాలకు గాను ఫలితాలు విడుదల చేసినటువంటి నారా లోకేష్ గారికి లాంగ్ లీవ్ అని చెప్పి పాలాభిషేకాలు ప్రతి జిల్లాలోనే చేయమని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. దయచేసి నిరుద్యోగ యువత అందరూ కూడా విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా త్వరితగతిన యొక్క ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అందరూ నిశ్చింతగా ఉండొచ్చని చెప్పి తెలియజేస్తున్నాం. మరి వైసీపీ శ్రేణులు డిఎస్సిలో అవకతవకలు ఉన్నాయని చెప్పి ఇటీవల 2-3 రోజులు నిరుద్యోగ యువతని మరి ఇటు అటు తిప్పినటువంటి సందర్భం తెలిసిందే. దానికి ధీటుగా పారదర్శపూర్వకంగా ఈ యొక్క నియామకాలు చేస్తున్నామని చెప్పి నారా లోకేష్ గారు విడుదల చేసినటువంటి యొక్క మెరిట్ లిస్ట్ని చూసి ఆనందించి ఈరోజు ఈ యొక్క పాలాభిషేకం నారా లోకేష్ గారికి చేయడం జరిగింది. లాంగ్ లివ్ నారా లోకేష్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.